క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలి, దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా కల్పించాలి. మతం మారితే మతం మారితే మతం మారితే కులం మారదు, మతం మారితే మతం మారితే ఉత్తర్వులను రద్దు చేయాలి, లక్షలపై 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి, లక్షలపై 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవ ముస్లిం హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవ ముస్లిం హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. 1 2 3 దళిత క్రైస్తవుల ఐక్యత హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను క్రైస్తవుల ఐక్యత 18/6/2026 తేదీన గురువారం మధ్యాహ్నం 4 గంటలకు నర్సాపురం అంబేద్కర్ భవన్లోని దళిత క్రైస్తవ సమైక్య సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు జాడా శ్రావణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. నర్సాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున విచ్చేసి సభను జయప్రదం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజుని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకనంటే మా ఓట్లతో నెగ్గి మాపైనే పెత్తనం చేస్తూ మమ్మల్ని అణిచివేతకు గురి చేస్తున్న ఈ రాజకీయ నాయకులను గురించి తెలియజేయాలని, ఎందుకనంటే ఈ రోజున చాలామంది కూడా 1400 కోట్లు స్కాములు చేసి కూడా దళితులు, దళిత క్రైస్తవుల పైన ఎన్నో అరాచకాలు చేస్తున్నారు. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మమ్మల్ని అణిచివేతకు గురి చేస్తూ చర్చిల పైన, క్రైస్తవుల పైన, ఎందుకంటే ఎస్టీలకి లేదు, బీసీలకి లేదు, ఓసీలకి లేదు, కులం మారితే ఓన్లీ ఎస్సీలకే ఎందుకు ఈ వివక్షతని మేము ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో చైతన్యవంతులు చేయడానికి మేము ఈ సభను ఏర్పాటు చేశాం. ఎందుకనంటే రాబోయే రోజుల్లో మేము ఈ ప్రతి గ్రామానికి వెళ్ళి మేము ఉద్యమంగా వెళ్ళి మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకొని, మేము కాపులను కూడా కలుపుకొని రేపు పంచాయతీ ఎలక్షన్లో మా యొక్క సత్తాను చాటడానికి మేము ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకనంటే మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. కులరహితమైన సమాజం నిర్మించడం కోసం మేము ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాం. ఎందుకనంటే మేము పడుతున్న బాధలు, ఎందుకనంటే మేము ఓట్లేసి నెగ్గించి మేము అధికారం అతనికి ఆ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళ మాపైనే పెత్తనం చేసి మేము బడులు కావాలని అడిగితే గుడులు కడతామంటున్నారు, ఉద్యోగం కావాలని అడిగితే గుడులు కడతామంటున్నారు. ఎంతకాలం ఈ వివక్షత, ఇంకా ఎంతకాలం మాకు ఈ పరీక్ష అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ కులరహితమైన సమాజం నిర్మించడం కోసం మీరు ఇటువంటి వ్యక్తుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, రాబోయే రోజుల్లో మీరు సస్పెండ్ చేయకపోతే మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా మా సత్తా సాడుతామని మేము ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఆయన ఒక మాట అంటున్నాడు, ఈ 20% ఓట్లు నాకు అక్కర్లేదు అని చెప్పే ధైర్యం అతనికి ఉంది. ఆ 20%మే కాదు, మేము మా మిత్రులను కలుపుకొని ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలుపుకొని, కాపులను కూడా కలుపుకొని సుమారు 80% ఓట్లతో మేము రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని, ఇప్పటికైనా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మంచి పాలన అందించాలని మేము ముఖ్యమంత్రి వర్యులను, ఉప ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా రేపు 18వ తారీఖు జరగబోయే ఈ కార్యక్రమానికి నరసాపురంలో ఉన్న ప్రతి వ్యక్తి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పత్రిక ముఖంగా
ఈ నర్సాపురం నియోజకవర్గంలో ప్రతి వ్యక్తులకు అందరికీ కూడా సిపిఎం సిపిఐ పార్టీలకు అతీతంగా కూడా రావాలని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దళిత క్రైస్తవ సమైక్య సభ ఈ నెల 18వ తారీఖున గురువారం థామస్ బ్రిడ్జి వద్ద అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాళ్ళు ఆరాధన చేసుకున్నటువంటి ఇబ్బందులు, అలాగే క్రైస్తవులు, అలాగే ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగులు, క్రైస్తవ సమాజం కోసం అనేకమైనటువంటి అరాచక శక్తులు ప్రవేశించి అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు. వాటిలన్నింటినీ ధీటుగా ఎదుర్కొనుకోవటం మన హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి జడ శ్రావణ్ కుమార్ గారు, మాజీ న్యాయవాదిని ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. సామాజికలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అసమానతలను తొలగించడం కోసం, క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడుల కోసం, అలాగే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని ముఖకంఠంతో మనం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరో పెద్దల పేరు చెప్పుకుని స్థానికుల్లో కూడా ఉన్నటువంటి అరాచక శక్తులు అనేటువంటి సమాజంలో ప్రవేశించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీధిలోనూ ప్రతి చర్చిల మీద కూడా ప్రతి ఒక్కరు కూడా భయపెడుతున్నారు. భయపెట్టి ప్రతి ఒక్కరిని కూడా కొంతమంది ప్రభావాలకు గురి చేస్తున్నారు. అందువల్ల వీళ్ళందరినీ అరాచక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మూకమ్మడిగా ఎదుర్కొనడం కోసం ఈ సమాఖ్య సభను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీనికి మతాలకి కులాలకు అందరికి అతీతంగా క్రైస్తవ సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సభకు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. చట్టం కొంతమందికి చుట్టంగా మార్చబడింది. ఈ చట్టం కొంతమందికి చుట్టం కాదని, అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందని చెప్పవలసిన బాధ్యత, నిరూపించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వం ఒక మతానికో ఒక కులానికో ఈ చట్టం వర్తిస్తుంది అనే విధంగా కాకుండా అన్ని మతాలకి అన్ని కులాలకి వర్తిస్తుంది అనే విషయాన్ని వాళ్ళు బహిర్గతంగా చెప్పవలసిన బాధ్యత ఉంది, చూపించవలసిన బాధ్యత ఉంది. ఈ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల నిమిత్తమై, ఈ దళిత క్రైస్తవుల నిమిత్తమై ఏర్పాటు చేయబడిన దళిత క్రైస్తవ సమైక్య సభకు క్రైస్తవుల తరఫున మేమంతా దీనికి మద్దతు ఇస్తూ మేమంతా ఈ సభకు వస్తామని తెలియజేస్తూ కొద్ది మాటలు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలకు తెలుసు, ప్రజలకు తెలుసు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు దళితుల ఆత్మాభిమానాన్ని మానసికంగాను, శారీరకంగాను, ఆర్థికంగా కూడా కృంగుబాటు చేయటం జరుగుతుంది. ప్రజాస్వామ్య దేశంలో అందరూ సమానులే, ఎవరి బ్రతకాలు బ్రతుకుతున్నారు. కానీ కొంతమంది ఈ దళితుల మీదే పడి ఆడవడం అనేది చాలా దౌర్భాగ్యం. మరి అటువంటి దాన్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకోకుండా అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకోకపోతే మా స్థాయిలో మేము విజృంభించి మరి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని మనం చేస్తే సెలవు తీసుకుంటాం.